హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఏంటంటే క్యారెట్ గుడ్లు ఉక్కురండి. సో మన క్యారెట్ ఎగ్ ఫ్రై ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో దానికి గాను నేనైతే ఒక 2 క్యారెట్లను ముందుగా తురిమి ఉంచుకున్నానండి. అండ్ ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఒక రెడ్ చిల్లీ కూడా తీసానండి. అది ఒకటే చిన్న చిన్న పీసెస్గా చేసాను. ఇకపోతే మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కళాయి ఉంచుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ జీలకర్ర, పోపులు ఇవన్నీ వేసానండి. అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాను, కరివేపాకు వేసాను అండ్ ఆనియన్స్ కూడా వేసి బాగా అవి ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఒక 2 మినిట్స్ అయితే నేను వాటిని బాగా ఫ్రై చేశాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టైం వచ్చి మనం ముందుగా క్యారెట్ని అయితే తురుము ఉంచాం కదండి. సో ఇప్పుడు ఆ క్యారెట్ని వేసేద్దామండి. ఆనియన్స్ అయితే బాగా ఆయిల్లో మగ్గిపోయి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తురిమి ఉంచిన క్యారెట్ని అయితే వేసుకోవచ్చండి. కొంతమందికి క్యారెట్ తురిమి ఉంటే ఇష్టం లేకపోతే మేబీ అలాంటి వాళ్ళు చిన్న చిన్న పీసెస్గా క్యారెట్ని తురుముకొని కట్ చేసుకొని వేసుకోవచ్చండి. మనం ఇలా అయినా వేసుకోవచ్చు, అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయచ్చు. మనం ఇలా వేయడం వల్ల ఏంటంటే త్వరగా ఆయిల్లో అది ఉడుకుతుంది. ఎందుకంటే మనం చిన్న చిన్న తురిమిస్తాం కదండి. ఇలా అయితే ఇంకా ఫాస్ట్గా మనకి ఆయిల్లో అది ఉడుకుతుంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. సో అంటే ఉక్కురు కాబట్టి ఇలా తీసుకున్నాం. చిన్న చిన్న పీసెస్గా తీసుకున్న కూడా చాలానే బాగుంటుంది. సో ఒకసారి అలా కూడా ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇలా వేస్తాం కదండి, అది ఆయిల్లో అయితే క్యారెట్ బాగా ఉడికిందండి. సో నేను ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసానండి. అండ్ నెక్స్ట్ టైం వచ్చి అది బాగా మగ్గిన తర్వాత టమాటో కూడా వేసానండి. ఎందుకంటే ఆయిల్లో క్యారెట్ అనేది ఉడికిన తర్వాత టమాటో వేసాను. టమాటోని మీరు స్కిప్ చేయొచ్చు, టమాటో వేసుకోకపోయినా పర్వాలేదు, దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఉక్కరికి టమాటా అంతా యూజ్ ఏమీ లేదు, బట్ నేనైతే వేసాను. సో మీరు వేస్తే వేయచ్చు, లేకుంటే లేదు. సో ఇలా అయితే మనం అంతా కూడా బాగా ఫ్రై చేస్తాం కదండి. ఇది బాగా ఫ్రై చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఈ 4 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసుకొని ఒక కప్లో అయితే తీసుకున్నాను. వాటిని ఇప్పుడు మనం వేసేయచ్చు అందులో. అయితే నేను ఇది అయితే క్యారెట్ అయితే బాగా ఫ్రై అయింది ఆయిల్లో. సో ఇప్పుడు నేనైతే ఎగ్స్ని వేసేద్దామండి. మా పిల్లలకైతే మార్నింగ్ లంచ్ బాక్స్లోకి క్యారెట్ ఫ్రై చేసి పెడతానమ్మా అంటే అస్సలు వద్దంటే వద్దన్నారండి. సో అయితే నేను నైట్కి ఈ విధంగా ప్రిపేర్ చేద్దామని అప్పుడే ప్లాన్ చేశానండి. సో నైట్కి అయితే వీళ్ళకి డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా క్యారెట్ అండ్ ఎగ్ ఫ్రై అనేది. ఇవైతే బాగానే తింటారండి, బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయలేని వాళ్ళు కూడా కొంచెం ట్రై చేయండి, బాగానే ఉంటుంది. క్యారెట్ని ఇలాగే పిల్లలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో మనం ఈ విధంగానే సరే క్యారెట్ని వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ వే అండి. ఇది కొంచెం మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటివి కొంచెం వెరైటీగా ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అందులో మనం వేస్తాం కదండి ఎగ్స్ని. నేను లైట్గా అయితే కొంచెం మిరియాల పౌడర్ అయితే వేస్తున్నానండి. లైట్గా వేసానండి, కొంచెం స్పైసీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది మరి ఫ్రై అయితే. సో ఇప్పుడు అంతా మొత్తం కలిపేస్తున్నానండి. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ ఉంచి మనం కారం కూడా వేసుకోవాలండి. కారం కొంచెం వేయచ్చు, ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి మనం ఇంకా వేయాల్సింది ఒక్కటే అండి, అది కారం అండి. కారం వేసి ఒక 5 మినిట్స్ అటు ఇటు కలిపి ఉంచేసామంటే అది బాగా ఫ్రై అవుతుంది. ఇది వేసిన దగ్గర నుంచి అలా కలుపుతుంటే మనం పొడి పొడిగా ఫ్రై లాగా బాగా వచ్చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఎప్పుడైనా ఎవరైనా చేస్తుంటే నాకు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం కారం అయితే వేసానండి. ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండడం వల్ల మనకి పొడి పొడిగా బాగా ఫ్రై లాగా వస్తుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా ఏమైనా మేము వీడియోస్ పెట్టంటే మీకైతే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయండి. సో వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మంచి మరిన్ని వీడియోస్ని అయితే మీకు చూపించాలనుకుంటున్నామండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో అండి. ఓకే అండి, అయితే ఇప్పుడు క్యారెట్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. మా పిల్లలకి వేసి పెట్టేశానండి.